మహానీసు ఆఫీస్పై బీఆర్ఎస్ దాడి, కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అటాకు. ఆఫీస్కి వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారు అని కేటీఆర్ చెప్పిండు. ఆఫీస్ అద్దాలు, కార్లు, న్యూస్ స్టూడియో కెమెరాలు ధ్వంసం చేశారు. నిన్న మహాన్యూస్కి సంబంధించి ఆఫీస్ పైన బీఆర్ఎస్పీ నాయకులు అంటే కేటీఆర్ పైన అనిశ్చితమైన స్టోరీలు చేసిండని, కేటీఆర్ ఏదో హీరోయిన్లు పిలిచిండని, నేను రమ్మన్న కాడికి రావాలి, నువ్వు రాకపోతే నీ సంగతి చూస్తా అని ఫోన్ ట్యాపింగ్లో ఆడియోలిని హీరోయిన్లను బెదిరించిండు అని చెప్పి వాళ్ళు రాశారు. దీంట్లో గమ్మత్తు ఏంటంటే మహాన్యూసు పైన దాడి అనేది ఖండనే, దాంట్లో రెండో మాట లేదు. అంటే మీడియా పైన దాడి, మీడియా స్వేచ్ఛ పైన దాడి ఖండించాల్సింది. కానీ ఆ మీడియా కూడా వ్యవహరించే తీరు కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు వాళ్ళు కేవలం ప్రజల కోసం వార్తలు రాసినట్టు న్యూస్ వేస్తున్నట్లేదు. కొన్ని సామాజిక వర్గాల కోసం, కొంతమంది వ్యక్తుల కోసం, కొన్ని పార్టీల కోసం పనిచేస్తున్నట్టుంది. ఆ పార్టీలను వెనకేసుకొచ్చేదానికి, ఆ పార్టీలని ఎలివేట్ చేసేదానికి ఇంకా వేరే వ్యక్తులపైన, వేరే పార్టీలపైన, వేరే వ్యవస్థలపైన విషం జిమ్మే కార్యక్రమం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తప్పే. ఫోన్ ట్యాపింగ్లో నిజంగా జరిగి ఉంటే ఎవరైతే జరిగినాయో ఆ ఫోన్ ట్యాపింగ్ పైన విచారణ చేసే సిట్టో ఇంకోళ్ళు వచ్చి బయటికి వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, వీళ్ళకి నష్టం జరిగింది, వీళ్ళు డ్యామేజ్ అయ్యారు, వీళ్ళ వల్ల ఇది జరిగింది, వీళ్ళు దీంట్లో అక్యూజ్డ్ అని చెప్తే మీరు వేయచ్చు వార్తలు. అసలు వాళ్ళు ఏం చెప్పరా, ఏం లేదా, కేటీఆర్ హీరోయిన్ పిలిచిండు, ఇవన్నీ అసలు వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ కంటే మీరు చేసే రచ్చ వల్ల ఆ హీరోయిన్లు వాళ్ళ కుటుంబాలలో ఘోష, ఆవేదన. వాళ్ళు చేసింది ఏం కానీ లోపల ఏం చేశారో అది బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ దానికంటే ముందు మీరు చేస్తున్న విష ప్రచారం ఉంది కదా. కేటీఆర్ పక్కన ఇంకొక హీరోయిన్ బొమ్మలేసి, లేకపోతే ఇంకొక ఆయన పక్కన ఇంకొక హీరోయిన్ బొమ్మలేసి, ఫోటోలు వేసి వాళ్ళ పైన విషం చిమ్మి వాళ్ళ పైన దాడి చేస్తారు చూడు, వాళ్ళు దానికి మనోది పడుతున్నారు. వాళ్ళకి దానికి బాధపడుతున్నారు. ట్యాపింగ్ కంటే ఎక్కువ బాధ ఇప్పుడు పడుతున్నారు. కాబట్టి మీడియా కూడా మనం ఏం వేస్తున్నాం, ఏం చేయాలి, దీనివల్ల ఎవరికి ఏ కుటుంబాల్లో అగాధం వస్తుంది అనేది చూడాలి. మీరు వేసే స్టోరీల వల్ల, మీరు వేసే పిక్చర్స్ వల్ల, మీరు వేసే ఫోటోల వల్ల వాళ్ళ కుటుంబాల్లో అగాధాలు ఏర్పడుతున్నాయి, గొడవలు ఏర్పడుతున్నాయి, విడిపోయే ప్రమాదం అయింది. ఏది ఆ రోజు ట్యాప్ చేసిన దానికంటూ కూడా మీరు ఇవాళ చేసే ప్రచారం అంత విచ్చలవిడిగినా ఏదైనా నిజంగానే సిట్ వచ్చి బయటికి మీకు ప్రెస్కి చెప్పి వీడియో వేస్తే తప్పులేదు. ఆ సిట్టోళ్ళు రాలేదు, ఎవరి ఫోనో చెప్పలేదు, ఏది చెప్పలే, పలానా హీరోయిన్ పలానా ఆయన ఫోన్ చేసిండు అని చెప్పేస్తే మరి దాడులు చేయకపోతే ఏం చేస్తారు? కాబట్టి సమయాన్ని పాటించాలి. కాకపోతే అట్లాంటివి చేసినప్పుడు దాడులు కాదు పరిష్కారం, లీగల్గా పోరాటం చేయాలి తప్ప ఇట్లాంటి మేము రాళ్ళు ఉన్నాయి, చేతిలో రాడ్లు ఉన్నాయి అని చెప్పి దాడులు చేస్తే కూడా అది కరెక్ట్ కాదు. ఒక పొలిటికల్ పార్టీగా పత్రిక, టీవీ ఛానళ్ళ పైన దాడి చేస్తామంటే రోజు ఏదో ఒక వార్త వేస్తారు. రోజు దాడులు చేసుకుంటూ పోతే ఏడంటే పేపర్లు, టీవీ ఛానల్ ఉండవు కదా. అంటే మీకు నచ్చినట్టే వార్తలు వేయాలి, మీరు చెప్పిందే రాయాలంటే కూడా కుదరదు కదా. అంటే ఇక్కడ ఆ బ్యాలెన్స్, ఆ గీత దాటింది. కొన్ని ఛానల్స్ ఆ గీత దాటి మరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ ఫోటోలు పక్కన వేసి నిజంగానే ఆడ వీళ్ళు చూసి వచ్చినట్టు చెప్తున్నారు. ఆడ ఎవరు చెప్పింది లేదు, ఏది లేదు, నిజంగానే జరిగి ఉంటే సిటీ చెప్పినాక ఏంటి, ఎందుకు అంత తొందర, ఎందుకు వాళ్ళ జీవితాల్లో ఆందోళన చేస్తారు, వాళ్ళని ఎందుకు బదనాయం చేస్తారు? మీరు ఎవరినో కేటీఆర్ని బదనాయం చేయడం కోసం వేరే వాళ్ళని బలి చేస్తారు. నిజంగా కేటీఆర్ని బదనాయం చేస్తే చేసుకుంటారా ఇంకోట రాజకీయంగా మీకున్న ఎజెండాలో మీరు మోస్తున్న కొన్ని ఆంధ్ర పార్టీలకు సంబంధించిన ఎలివేట్ చేయడానికో వాళ్ళని మోయటానికో చేస్తే చేయొచ్చు. కానీ మీరు రాజకీయంగా వేరే విషయాలు చేస్తే చేయండి. కానీ కొన్ని వ్యక్తిగతమైన జీవితాలు, మహిళలకు సంబంధించిన జీవితాల్లో అగాధం నింపే విధంగా ఆయన ఎవరినో పిలిచిండని, వాళ్ళు ఎవరో వచ్చారని, ఏ గెస్ట్ హౌస్లో కలిశారని రాస్తే మీరు ఏన్నే డ్యామేజ్ చేస్తాను అనుకుంటున్నారు. అంటే మాకేంది, ఎవరు డ్యామేజ్ అయితే కేటీఆర్ డ్యామేజ్ కావాలి, ఎవరైనా పర్లేదు అనుకుంటే అంతకంటే విలువ తక్కువ లేదు. మీరు అనుకుంటున్నారు కేటీఆర్ని మేము ఏదో టార్గెట్ చేసినాం, కేటీఆర్ని బదనాయం చేయాలి, బురద అనుకుంటున్నారని. ఆయన మీద బురద అంటిద్దో లేదో కానీ అది రాజకీయ నాయకుడు, ఆయన పెద్ద పట్టించుకోరు. కానీ మీరు ఆ కేటీఆర్ని బదనాయం చేయడానికి వాడుతున్న ఫోటోలు, వాడుతున్న పేర్ల వల్ల వాళ్ళ కుటుంబాల్లో, ఆ మహిళల కుటుంబాల్లో అగాధము, ఆందోళన, జీవితాల్లో విషాదం, జీవితాల్లో చీకటి నింపే కార్యక్రమం చేస్తున్నారు. అది మానుకోవాలి. ప్రైవేటు పుస్తకాలు దందా,